అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రియాంక గాంధీ తెలంగాణపై ఫోకస్ పెట్టారు. దసరా కానుకగా మహిళలపై వరాల జల్లు కురిపించింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలతో పాటు మరో కొత్త స్కీములు మహిళలు అందించబోతున్నారు. ఏసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ 1 లక్ష రూపాయలతో పాటు తులం బంగారం, ఫ్రీ బస్ సర్వీసెస్, అలాగే నేరుగా 2500 రూపాయలు మహిళల ఖాతాలో వేయనున్నారు. వీటితో పాటు 500 రూపాయలకే సిలిండర్, యువతకు సైకిళ్లు, అలాగే ల్యాప్టాప్స్ ఇచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. మొత్తంగా 6 గ్యారంటీలపై ఫుల్ జోష్లో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు మహిళలపై వరాల జల్లు కురిపించడంతో మరింత దూసుకుపోతుంది కాంగ్రెస్ పార్టీ. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రియాంక గాంధీ తెలంగాణపై ఫోకస్ పెట్టారు. దసరా కానుకగా మహిళలపై వరాల జల్లు కురిపించారామే. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలతో పాటు మరో కొత్త స్కీములు కూడా మహిళలకు అందించబోతున్నారు. ఏసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ 1 లక్ష రూపాయలతో పాటు తులం బంగారం, ఫ్రీ, అలాగే బస్ సర్వీస్, నేరుగా 2500 రూపాయలు మహిళల ఖాతాలో వేయనున్నారు. వీటితో పాటు 500 రూపాయలకే సిలిండర్, యువతకు సైకిళ్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్స్ ఇచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. మొత్తంగా 6 గ్యారంటీలతో ఫుల్ జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మహిళలపై వరాల జల్లు కురిపించడంతో మరింతగా ప్రజల్లోకి దూసుకుపోతుంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రియాంక గాంధీ తెలంగాణపై ఫోకస్ పెట్టారు. దసరా కానుకగా మహిళలపై వరాల జల్లు కురిపించారామె. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలతో పాటు మరో కొత్త స్కీములు కూడా మహిళలకు అందించబోతున్నారు. ఏసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ 1 లక్ష రూపాయలతో పాటు తులం బంగారం, ఫ్రీ బస్, అలాగే ఫ్రీ బస్, నేరుగా 2500 రూపాయలు మహిళల ఖాతాలో వేయనున్నారు. వీటితో పాటు 500 రూపాయలకే సిలిండర్, యువతకు సైకిళ్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్స్ ఇచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. మొత్తంగా 6 గ్యారంటీలతో ఫుల్ జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మహిళలపై వరాల జల్లు కురిపించడంతో మరింతగా దూసుకుపోతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మహిళలకు పెద్దపీట అయిపోతుంది. మహిళా ఓటర్లను ఆకర్షించే విధంగా కూడా పథకాలు తీసుకురాబోతుంది. ఇప్పటికే చూడొచ్చు 6 గ్యారంటీస్ పేరులో కూడా మహిళలకు సంబంధించి 2500 ఆర్థిక సాయం కావచ్చు, ఉచిత 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్తో పాటు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించిన నేపథ్యంలో కూడా మరికొన్ని పథకాలు తీసుకురానున్న నేపథ్యం ఉండేది. ఎందుకంటే గతంలో కర్ణాటక కూడా ఇలాంటి ఫార్ములాలను ఇంప్లిమెంట్ చేశారు. మహిళా ఓటర్లను ఆకర్షించి కూడా మహిళలకు సంబంధించిన కూడా పథకాలు అక్కడ ఇంప్లిమెంట్ చేసిన నేపథ్యంలో కూడా అదే స్ట్రాటజీని తెలంగాణ అప్లై చేస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే మహిళలకు సంబంధించి కూడా తుక్కుగూడ సభా వేదిక కూడా సోనియా గాంధీ 6 గ్యారంటీల హామీ ఇచ్చింది. దాంట్లో మహిళలకు సంబంధించి ఏదైతే గృహ రుణాలు కావచ్చు, మహిళలకు సంబంధించి 500కే గ్యాస్ సిలిండర్, 2500 ఆర్థిక సాయంతో పాటు మహిళలకు అభయస్థం పేరుతో కూడా మహిళలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంతో పాటు సంబంధించిన స్థలాన్ని కేటాయించడం, అలాగే అనేక పథకాలు తీసుకురాబోతుంది. దీంట్లో ఇందులో భాగంగా కూడా ఈ నెల 14న బస్సు యాత్ర ఉండబోతుంది. బస్సు యాత్రను ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రారంభించబోతున్నారు. ప్రియాంక గాంధీ చూడొచ్చు, ఇదే వేదిక గురించి కావచ్చు, అక్కడ మహిళా డిక్లరేషన్ ఉండబోతున్న క్రమం కావచ్చు. ఇది మొత్తంగా మహిళలకు సంబంధించి కూడా తెలంగాణలో ఇప్పటికే 55% ఓటు బ్యాంకు ఉన్న నేపథ్యంలో వారందరినీ ఆకర్షించే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ కొత్త పథకాలను తీసుకురాబోతుంది. ఇప్పటికే పలు అంశాలను కూడా మేనిఫెస్టోలో జోడించేందుకు కూడా సిద్ధమైతే నేపథ్యంలో పసుపు కుంకుమ కింద కూడా 1,116 కానుకతో పాటు తులం బంగారాన్ని ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. నేపథ్యంలో దసరా కానుకగా ఇలాంటి మహిళలకు ఇవ్వబోతున్న నేపథ్యం ఉన్నది. అలాగే విద్యార్థులకు సంబంధించి ల్యాప్టాప్లు కావచ్చు, అలాగే ఫ్రీ ఇంటర్నెట్ ఇచ్చేందుకు కూడా ఇప్పటికే కాంగ్రెస్ మేనిఫెస్టో పలు అంశాలను చర్చిస్తూ అంశాలను
దాంట్లో పొందుపరిచే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుసు. నేపథ్యంలో ఇప్పటి అంటే మహిళలకు సంబంధించి కూడా ఇప్పుడు ఉచిత మెట్రో రైలు ప్రయాణం కావచ్చు, బస్సు ప్రయాణం కావచ్చు, విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ కావచ్చు, ముఖ్యంగా ఇప్పటికీ కళ్యాణ లక్ష్మి బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మిలో భాగంగా దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేస్తూ సరికొత్తగా 1,116,000 నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. నేపథ్యంలో మహిళలకు సంబంధించి కూడా మిగతా ఇంకా పథకాలు తీసుకురాబోతుంది. అంతా కూడా దసరా కానుక కూడా మహిళలకు ఇచ్చే విధంగా వాళ్ళకు మహిళా డిక్లరేషన్ కావచ్చు, మేనిఫెస్టోలో చేర్చే విధంగా ఇప్పటికే ప్రయత్నాలు జరిగితే ఇందులో భాగంగా ఇప్పటికే మేనిఫెస్టో పైన కూడా పలు అంశాలు కూడా ఉన్న నేపథ్యం దీంట్లో మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికే ఆ కమిటీ కూడా అక్కడ నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో తిరుగుతున్నట్టు మహిళలకు సంబంధించి మహిళలకు ఎలా ఉండబోతుంది, మహిళలకు ఎలాంటి అంశాలు వస్తే ఇంకా మేనిఫెస్టోలో జోడిస్తే ఎలా ఉండబోతుంది, మహిళా ఓటు బ్యాంకును ఎలా ఆకర్షించే దానిపైన కూడా పూర్తిగా ప్రియాంక గాంధీ ఫోకస్ చేసిన నేపథ్యంలో కూడా ప్రియాంక గాంధీ వస్తున్న నేపథ్యం కావచ్చు, ముఖ్యంగా మహిళలకు సంబంధించి మహిళలకు డిక్లరేషన్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో కూడా ఇంకా మహిళలకు సంబంధించి పెద్దపీట వేయబోతుంది. ఇప్పటికే గతంలో అంబేద్కర్ అభయస్థం పేరుతో కూడా వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అనేక పథకాలు తీసుకొచ్చిన నేపథ్యం అంటే రేషన్ డీలర్ల రేషన్ షాపుల వద్దనే ఏదైతే రేషన్ షాపుల వద్దనే నిత్యావసర సరుకులు తక్కువ ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అంశాలను కూడా ఇంకా మేనిఫెస్టోలో జోడించేందుకు సిద్ధమైనట్టుగా తెలిసిన నేపథ్యంలో మహిళా ఓటు బ్యాంకును ఆకర్షించే విధంగా వడ్డీ లేని రుణాలు కావచ్చు, అభయం హస్తం కావచ్చు, ఇందిరమ్మ పథకం కావచ్చు, పసుపు కుంకుమ కింద ఇలా 1,116,000తో పాటు తులం బంగారం కావచ్చు, ఇంకా ఏదైతే మహిళను ఆకర్షించే పథకాలు తీసుకురాబోతుంది. దీంట్లో భాగంగానే ఇప్పటికే అంశాలపైన కూర్పు జరుగుతుంది. నేపథ్యంలో మేనిఫెస్టో సంబంధించి కూడా నియోజకవర్గాల్లో తిరుగుతుంది. మహిళలకు సంబంధించి ఏ విధంగా ఉండాలి, ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర అన్ని సామాజిక వర్గాలు ఏం కోరుకుంటుంది, మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు పొందుపరచడానిపైన కూడా విస్తృతంగా ఇప్పటికే జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇంకా ఇదే విషయం పైన మనతో మాట్లాడేందుకు మేనిఫెస్టో కమిటీ అడ్వైజర్ లింగం యాదవ్ గారు ఉన్నారు. చెప్పండి, మహిళలకు సంబంధించి కూడా పెద్దపీట వేయబోతున్నది, మహిళలకు సంబంధించి ప్రియాంక గాంధీ రాబోతున్న నేపథ్యంలో కూడా దసరా కానుక పేరుతో కూడా ఇప్పటికే 1,116,000 పసుపు కుంకుమ పథకం కింద కావచ్చు, తులం బంగారం ఇస్తున్న నేపథ్యం ఉన్నది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, రైలు ప్రయాణం కావచ్చు, మెట్రో ప్రయాణం కావచ్చు, ఇలాంటి అంశాలు తీసుకొస్తున్నారు. ఫ్రీ ఇంటర్నెట్ ఇస్తా అంటున్నారు. ఎట్లా 6 గ్యారెంటీలతో పాటుగా మిగతా మహిళలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? డెఫినెట్గా అండి. ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఇలా ప్రజలందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. మరి అదేవిధంగా ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు చైర్మన్గా ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇలా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల నుంచి వాళ్ళ యొక్క విజ్ఞప్తులు, వాళ్ళ యొక్క వినతులు తీసుకొని ఇలా ప్రజల మేనిఫెస్టోని తయారు చేయడం కోసం ఇలా తెలంగాణ మొత్తం కూడా ఇలా మేము పర్యటించడం జరుగుతుంది. మొన్ననే నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్ పర్యటించాం. మరి అదేవిధంగా గాంధీ భవన్లో కూడా ఇక్కడ ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ప్రజల నుంచి ఇలా రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, అదేవిధంగా ఉద్యోగస్తులు, టీచర్లు, లాయర్లు, డాక్టర్లు, ఇలా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఇలా వచ్చి ఇలా రేపు రాబోయేది కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టోలో వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలు పెట్టాలని ఇలా మమ్మల్ని సంప్రదించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేకించి మహిళల కోసం కూడా ఇలా కొన్ని మేనిఫెస్టోలో అంశాల్లో చేర్చడం జరుగుతుంది. మరి ఆ రోజు మేము సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో చుక్కగూడలో 6 గ్యారంటీల్లో ప్రత్యేకించి మహిళలకు ప్రతి మహిళకు కూడా 2,500 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా గ్యాస్ 500K ఇవ్వాలని, మరి అదేవిధంగా నిన్ననే మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు మాకు ఇలా మహిళలకు మ్యారేజ్కి 1,00,000 రూపాయలతో పాటు అదేవిధంగా పసుపు కుంకుమ కానుక కింద ఇలా తులం బంగారం కూడా ఇలా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఇలా ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా మెట్రోలో కూడా ఇలా మహిళలకు ఉచితంగా ప్రయాణం, అదేవిధంగా ఇలా ఇంటర్నెట్ చదువుకునే విద్యార్థులందరికీ కూడా ఇలా ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వాలని. అంటే ఇలా మహిళలు ఏ విధంగా అయితే కర్ణాటకలో ఇలా మహిళల ఓటర్లు ఇలా సగభాగం ఉన్న మహిళా ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు, ఇలా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇస్తుందో అవన్నీ కూడా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఇలా ప్రజలు కూడా ఇలా అదే నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఇలా అందరికీ న్యాయం జరుగుతుంది. ప్రత్యేకించి ఇలా మనకు తెలుసు ఇలా గ్యాస్ ధర ఏ విధంగా ఉందో, ఇలా వంటింట్లో ఇలా మహిళలు ఎంత సతమతం అవుతారో ఇలా గ్యాస్ రేటు ఎక్కువగా కావడం వల్ల. అందుకే ఇలా మేము 500K గ్యాస్, అదేవిధంగా 2,500 ఇలా ఇన్ఫ్లేషన్ పెరిగింది, వాళ్ళ ఖర్చులు పెరిగాయి. దానికోసం ఇలా ఇన్ఫ్లేషన్కు ఖర్చుల కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ 2,500 రూపాయలని ఇలా మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇట్లాంటి అనేక పథకాలు రేపు మాకు ప్రియాంక గాంధీ గారు తెలంగాణలో పర్యటిస్తున్నారు. మరి ప్రియాంక గాంధీ మహిళా గర్జనలో కూడా డెఫినెట్ కూడా ఇంకా
ఇంకా కొన్ని మెరుగైన ఫలిత ప్రోగ్రాంలు కూడా ఇలా మహిళల కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది. రేపు రాబోయే రోజులలో ఇంకా కనివిని ఎరగని రీతిలో మహిళలకు డెఫినెట్ కూడా న్యాయం జరిగే విధంగా వాళ్ళకు భాగస్వాములు అయ్యే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా పోరాడుతుంది. అందుకే ఇలా మేనిఫెస్టోలో కూడా చాలామంది మమ్మల్ని వచ్చి ఇలా మహిళా సంఘాలు ఇలా అదేవిధంగా చాలామంది మహిళా గ్రూపులు ఎస్హెచ్జి గ్రూపులు కానీ ఆశా వర్కర్లు కానీ ఇట్లా చాలామంది కూడా మహిళలు వచ్చి మాకు ఇలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కలుస్తున్నారు. మేము కూడా ప్రజల కాడికి వెళ్ళి కలుస్తున్నాం. సో వాళ్ళు ఏ విధంగానైతే మాకు చెప్తున్నారో డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఇలా మహిళలకు న్యాయం జరుగుతుందని ఒక భరోసా ఇలా కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. అంటే ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇలాంటి షాదీ ముబారక్ కావచ్చు పథకాలు తీసుకొచ్చింది. అవి రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. అంటే ఇప్పుడు ఎన్నికలను సమీపిస్తున్న తరుణంలో ఆయా నియోజకవర్గాల్లో ఇప్పుడు నేతలు వెళ్తున్నారు. ఇంకా మీరు గృహలక్ష్మి పథకం కావచ్చు, కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, షాదీ ముబారక్ పథకం కావచ్చు ఇంకా అమలు కాలేదు. ఇప్పుడు అప్లికేషన్లు తీసుకుంటున్నారు. అలాంటి అంశాలపై అంటే ఎట్లా ఉండబోతుంది? కళ్యాణ లక్ష్మి కాదు ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మహిళలకు సంబంధించి ఎలా ఉంటాయి? బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన పథకాలలో ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పుడు నేతలంతా తొందర పెడుతున్నారు ఎలక్షన్ షెడ్యూల్ టైంలో. ఎట్లా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎట్లా చూస్తుంది? సో అదే చెప్తున్నాడు. మేము మొన్న ప్రకటించినటువంటి 6 గ్యారంటీల ద్వారా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్కు వాళ్ళు సతమవుతున్నారు వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఈ బీఆర్ఎస్ గత 9.5 సంవత్సరాలుగా ప్రజలకు మేలు చేయలే. ఇవాళ ప్రజలందరూ కూడా ఇలా సబ్బండ వర్గాలందరూ కూడా రియలైజ్ అయ్యారు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా తెలంగాణ ప్రజలకు మేలు జరగదని. ఇవాళ మీకు ఎలక్షన్ వచ్చినది హడావుడిలో వాళ్ళు ఏదో ప్రజలకు చేస్తున్నామని చూపించుకోవడం తప్ప నిజంగా ప్రజల మీద ప్రేమ ఇవాళ బీఆర్ఎస్ కానీ అదేవిధంగా బీజేపీకి కానీ లేదు. ఇవాళ ఒకవైపు ఇలా గ్యాస్ ధర ఎంత పెరిగిందండి? మరి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణలో కూడా ఇలా బీఆర్ఎస్ సర్కారు ఏదో ఎలక్షన్లో హడావుడి చేయడం తప్ప ఇలా మసిబూసి మారేడుకాయ చేద్దామని తప్ప నిజంగా తెలంగాణ ప్రజల మీద ఇలా తెలంగాణ సబ్బండ వర్గాల మీద ఈ బీఆర్ఎస్కు ఎలాంటి ఈ ప్రేమ లేదు. ఇలా కాంగ్రెస్కి వస్తున్నటువంటి మద్దతును చూసి కాంగ్రెస్ పథకాల ద్వారా ఇలా మేము ప్రకటించినటువంటి 6 గ్యారంటీల ద్వారా ఇలా ఎక్కడైనా కూడా ఇలా ప్రజలు అదే చర్చించుకుంటున్నారు. సో దానికి వాళ్ళకి ఏం చేయాలో తోచక ఇవాళ ఇట్లాంటివి ఏదో అడావుడిగా పథకాలు ప్రకటిస్తున్నారు తప్ప నిజంగా తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు, చాలా తెలివైన ప్రజలు, వాళ్ళు డెఫినెట్ కూడా ఇట్లాంటి విషయాలని ఈ బీఆర్ఎస్ని కేసీఆర్ని మాయమాటలు నమ్మే పరిస్థితిలో ఇవాళ తెలంగాణ ప్రజలు లేరని మేము తెలియజేసుకుంటున్నాం. చూడొచ్చు మొత్తంగా దసరా కానుక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేయబోతుంది. కాంగ్రెస్ పార్టీ మహిళా ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు మహిళలకు సంబంధించి అనేక పథకాలు తీసుకురాబోతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఇలా మహిళలకు తీసుకొచ్చిన పథకాలు అన్నింటిని కూడా ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ కాలేదు. ఎన్నికల అడవడి తప్ప నేతలంతా నియోజకవర్గాలు ఇప్పుడు దానికి సంబంధించిన ఫామ్స్ని ఇప్పుడు తీసుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. అలాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలు కావచ్చు, ఇచ్చిన మేనిఫెస్టో అమలు కావచ్చు ఖచ్చితంగా చేసి తిరుగుతాం. 90 రోజుల్లో కూడా 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నట్టుగా ఇప్పుడు కూడా తుక్కు కూడా సభా వేదిక చెప్పడం జరిగింది. మహిళలకు సంబంధించి ఇప్పటికే అనేక అంశాలు మేనిఫెస్టోలో జోడించే మీద కూడా చర్చ జరుగుతుంది. సమావేశాలు జరుపుతున్నారు, క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నారు. అక్కడక్కడ మహిళలకు సంబంధించి ఏ విధంగా ఉంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించి ఎలా ఉండేదానిపైన కూడా మహిళల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే నేపథ్యంలో అంటే కళ్యాణ లక్ష్మి ధీటుగా కూడా పసుపు కుంకుమ పథకాన్ని తీసుకురాబోతున్నట్టు కూడా తెలిసిన నేపథ్యంలో ఇంకా మేనిఫెస్టోకి సంబంధించి మహిళలకు పెద్దపీట వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజశేఖర్ రైట్. ఒకటి హరీష్, ఒకటి కేసీఆర్ ఇప్పటికే గ్యాస్కు సంబంధించి 450 రూపాయలు అలాగే 500 మధ్య గ్యాస్ సిలిండర్ ఇచ్చే అవకాశం ఉందని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అలాగే ప్రధానంగా తులం బంగారం సంబంధించి వార్త కూడా కేసీఆర్ త్వరలో ప్రకటించబోతున్నారు, మేనిఫెస్టోలో చేర్చబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏమంటారంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం, తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోవడం అనేది చకచకంగా చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ వెళుతుందనడానికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఎస్, ప్రధానంగా ఇక్కడ మనం తులం బంగారానికి సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడుకుంటే కనుక సో ఈ మహిళలకి అయితే ప్రత్యేకంగా గతంలోనే 6 గ్యారంటీ స్కీమ్లోనే ప్రధానంగా మహిళలకు సంబంధించిన కొన్ని కూడా బస్సు ఫ్రీగా మహిళలకి కర్ణాటక ఎలాగైతే మాదిరిగానే ఇక్కడ కూడా ఫ్రీ బస్ సర్వీసు మహిళలకు కల్పించడం కానీ లేకపోతే 500 రూపాయలకి గ్యాస్ సంబంధించినట్టు ప్రకటించారు. కానీ ప్రధానంగా మరికొన్ని అంశాలు కూడా జోడించారు. అంటే బస్తో పాటు మెట్రోకి అలాగే రైలు ప్రయాణాలకు కూడా సౌకర్యం కల్పించడం అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రధానమైనటువంటి అస్త్రాలుగా కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ ఒక రకంగా ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. అంటే ఇప్పటికే మహిళలకు సంబంధించి ఇక్కడ కళ్యాణ లక్ష్మి ధీటుగా పసుపు కుంకుమ పథకం రాబోతుంది. అలాగే విద్యార్థులకు సంబంధించి
పరీక్ష వేళలో మెట్రో రైలు ఫ్రీగా ఇవ్వాలా, లేదంటే విద్యార్థినులకు సంబంధించి వాళ్ళకు ఉచిత మెట్రో రైలు ప్రయాణం సౌకర్యం కల్పించేలా కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పటికీ మేనిఫెస్టోలో పైన ఎలాంటి అంశాలు జోడించాలనే దానిపైన చేస్తున్న నేపథ్యం కావచ్చు. అక్కడ 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇంకా రేషన్ షాప్ వద్ద నిత్యావసర తక్కువ ధరకే నిత్యావసర సరుకులు ఇచ్చే విధంగా కూడా అక్కడ ఒక సూపర్ మార్కెట్ లాగా రేషన్ షాపులను మారుస్తామంటారుగా చెప్తున్న నేపథ్యంలో మహిళలకు సంబంధించి 2500 ఇస్తున్న నేపథ్యం కావచ్చు. కర్ణాటకలో కూడా ఇలాంటి పథకాలు తీసుకొచ్చారు. ఈ పథకాల వల్లనే కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం రాగలిగింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 6 గ్యారెంటీలు ఇచ్చిన నేపథ్యం కావచ్చు, మహిళలకు సంబంధించి మేనిఫెస్టో అంశాలు జోడిస్తున్న క్రమం కావచ్చు, మహిళలకు తీసుకురాబోయే పథకాల వల్ల కూడా వారు కొన్ని పెంచి ఇచ్చే అవకాశం అయితే ఉన్నది. కానీ ఇప్పటికే అంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయింది. అక్కడ దళితులకు సంబంధించి దళిత బంధు కావచ్చు, గిరిజన బంధు కావచ్చు, పొడు భూముల పట్టాలు కావచ్చు, కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పిండు. అలాగే నిరుద్యోగులకు సంబంధించి కూడా ఉద్యోగ కల్పన ఏకకాలంలో 1,00,000 ఉద్యోగాలని చెప్పాడు. అన్నింటినీ కూడా ఇప్పటికే దానికి సంబంధించి కూడా ఇక్కడ ఉద్యోగుల నుంచి కూడా తిరుగుబాటు వస్తున్న నేపథ్యం, అక్కడ దళితులు గిరిజనుల నుంచి కూడా బీఆర్ఎస్ పైన వ్యతిరేకత వస్తుంది. ఎక్కడికక్కడ కూడా నేతలను అక్కడ అంటే ప్రచారాలకు వెళ్తున్న నేతలను కూడా అడ్డుకున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ నేపథ్యంలో అంటే 10 ఏళ్ల నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయింది. ఇప్పటికిప్పుడు ఇస్తే ఇట్లా ప్రజలు ఇచ్చిన వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి దీటైన మేనిఫెస్టో ఇస్తామని చెప్తేనే ప్రజలు ఏమాత్రము నమ్మే స్థితిలో లేరు. ఖచ్చితంగా 2 సార్లు మోసపోయినారు, 3వసారి ఖచ్చితంగా ప్రజలు మోసపోరని కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ అధిష్టానం ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. కర్ణాటకలో ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో అవి ఖచ్చితంగా అమలు చేసి తీరేరు, అలా అమలు చేసి చూపించాం. ఇంకా తెలంగాణలో కూడా ఖచ్చితంగా దాన్ని 90 రోజుల్లో అమలు చేస్తాం, దానికి ఒక గ్యారెంటీ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. అమలు చేయలేని పక్షంలో కూడా మా పైన తిరుగుబాటు చేయాలని కూడా నేతలు చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో అంటే 10 సంవత్సరాలు ఒక బీఆర్ఎస్ పార్టీని నమ్మినప్పుడు కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీలను ప్రజలు ఖచ్చితంగా నమ్ముతున్నారు. ప్రజలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. బీఆర్ఎస్ సంబంధించిన నేతలను కూడా గ్రామ స్థాయిలో కూడా తిరగనివ్వడం లేదు. వాళ్ళు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు, వాళ్ళు ప్రశ్నిస్తున్న క్రమం ఉన్నది మనం చూస్తున్నాం. ఇప్పటికే పలు జిల్లాల్లో కూడా నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. దళిత బంధు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ల అంశం కావచ్చు, ఇప్పటికీ తెర మీదకి తీసుకొస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ల విషయానికి సంబంధించి కూడా ఇప్పటికీ వాళ్ళ బుజ్జగింపుల చర్యలు జరుగుతున్న నేపథ్యంలో అన్నిటిని కూడా ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు. దానికి సంబంధించి ప్రధానంగా మహిళలకు సంబంధించినటువంటి ఏవైతే ప్రత్యేకంగా కొన్ని స్కీమ్స్ దసరా కానుకగా వరాల జల్లు కురిపిస్తున్న నేపథ్యంలో ప్రియాంక గాంధీ పర్యటన నేపథ్యంలో ముందస్తుగానే లీక్స్ చేసి అంటే రిజర్వ్ చేసుకున్నట్టుగా బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నట్టుగా కూడా పథకాలకు సంబంధించినటువంటి అవకాశం కేసీఆర్కి ఇవ్వకుండా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి అంటే 6 గ్యారంటీలు ఎలా అయితే 3 నెలల్లో అంటే దాదాపుగా 90 రోజులు 100 రోజుల్లోనే ఖచ్చితంగా ప్రజలకు చేరవేస్తాం, అమలు చేస్తామని చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఒక నిర్దేశమైనటువంటి సమయం ఏమైనా ప్రకటించే అవకాశం ఏమైనా ఉందంటారా? 14 నుంచి బస్సు యాత్ర ఉన్నది. అగ్రనేత ప్రియాంక గాంధీ రాబోతున్న నేపథ్యం, అలాగే మహిళా డిక్లరేషన్ ప్రకటించే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో మహిళా డిక్లరేషన్లో ఇప్పటికే ఇలాంటి మహిళలకు సంబంధించి ఇంకా ఏ పథకాలు తీసుకొని 6 గ్యారెంటీలతో పాటుగా ఇంకా ఎలాంటి దాంట్లో జోడించాలి, పసుపు కుంకుమ పథకంతో పాటు మెట్రో రైలు ప్రయాణం, ఇంకా ఎలాంటి అంశాలు మహిళలకు సంబంధించి వాళ్ళు పథకాలు తీసుకురానున్న నేపథ్యంలో ఇంకా దానికి సంబంధించిన పూర్తిగా ఆ డేటా కూడా తీసుకుంటున్నారు. మహిళలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి పథకాలు ఇచ్చింది, దాంట్లో వైఫల్యాలు ఏంటి, కాంగ్రెస్ పథకాలు ఎలాగ ఉండాలి, మహిళలు ఏం కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక అంశాలను కూడా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్న నేపథ్యం. అంటే ఇదంతా కూడా ప్రియాంక గాంధీ సభా వేదిక కూడా మహిళా డిక్లరేషన్లతో పాటు మేనిఫెస్టోలో జోడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి దసరా కానుకగా కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఒక పెద్ద పీట వేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా మహిళా ఓటు ఎజెండాగానే మహిళలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పడానికి ఈ పలు అంశాలతో కూడిన పథకాలు తీసుకురాబోతున్న నేపథ్యం ప్రియాంక గాంధీతో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మహిళలకు సంబంధించి కూడా అక్కడ కర్ణాటకలో ఆ పథకాలు ఇంప్లిమెంట్ అయ్యాయి, ఇప్పటికే అక్కడ అమలు చేసి చూపించారు నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా ఇక్కడ మహిళలు కూడా నమ్మే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అంటే ఇప్పటికే దానికి సంబంధించి కూడా ఈ నెల 14, 15 ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్న నేపథ్యం కావచ్చు. పూర్తిగా ఇదే వచ్చే వారంలో ఖచ్చితంగా మహిళా డిక్లరేషన్లో మహిళలకు సంబంధించిన మేనిఫెస్టో కావచ్చు, మహిళా డిక్లరేషన్లో పొందుపరిచే అంశాలపైన కూడా పూర్తిగా మహిళా డిక్లరేషన్ మీద కూడా ప్రకటించనున్నారు. రాజశేఖర్ హరీష్, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఒక దూకుడు మీద వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తుంది, మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రధానంగా వారికి కావాల్సినటువంటి కనీస సౌకర్యాలను గతంలో కాంగ్రెస్ పార్టీ ఎలా అయితే పెట్టింది ఇప్పుడు కూడా అదే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.